ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీస్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. సంజు ఇంకా జడేజాలతో పాటు రోహిత్ శర్మ కూడా జట్టు మారనున్నారా? కోల్కతా తర్వాత ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ కూడా హిట్ మ్యాన్ కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముంబైకి 5 ట్రోఫీలు అందించిన రోహిత్ ఇప్పుడు హైదరాబాద్లోకి వెళ్తారా? ట్రావిస్ హెడ్తో స్వాప్ అవుతారా? ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు భారీ మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సంజు శాంసన్ అలాగే రవీంద్ర జడేజా వంటి ప్లేయర్స్ ఫ్రాంచైజీలు మారుతున్నట్టు వార్తలు వస్తున్న సమయంలో తాజాగా రోహిత్ శర్మ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. మొన్నటికి మొన్న హిట్ మ్యాన్ కోసం కోల్కతా భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వినిపించగా ఇప్పుడు సన్ రైజర్స్ భారీ స్వాప్ చేసుకునేందుకు సిద్ధమైనట్టు నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ హిస్టరీలో రోహిత్ శర్మ శకం ఓ వెలుగు వెలిగింది. రోహిత్ కెప్టెన్సీలో ఏకంగా 5 ఐపీఎల్ ట్రోఫీలను ముంబై సొంతం చేసుకుంది. సచిన్ టెండూల్కర్, మహేళ జయవర్ధనే అలాగే రికీ పాంటింగ్ వంటి హేమీలకు సైతం అందని ఆ ఐపీఎల్ ట్రోఫీని హిట్ మ్యాన్ సారథ్యంలో ముంబై దక్కించుకుంది. 2013, 15, 17, 19 అలాగే 2020లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 5 ట్రోఫీలను గెలుచుకుంది. ఐపీఎల్ 2023 తర్వాత నుంచి రోహిత్ని పక్కకు తప్పించి ఆ కెప్టెన్సీ పగ్గాల్ని హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. అంతకుముందు గుజరాత్ టైటన్స్ని వరుసగా 2 సార్లు ఐపీఎల్ ఫైనల్స్లో నిలిపి ఒకసారి విన్నర్గా, మరోసారి రన్నరప్గా నిలిపిన హార్దిక్ ముంబై పగ్గాలు చేపట్టాక పెద్దగా రాణించలేకపోయారు. ఇదే క్రమంలో రోహిత్ శర్మ అభిమానులు కూడా హార్దిక్ ఇంకా ముంబై మేనేజ్మెంట్ పై కోపంగా ఉన్నారు. గత సీజన్లో రోహిత్ శర్మని కొన్ని మ్యాచ్లు పక్కన కూడా పెట్టారు. మిగతా మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగారు. దాంతో రోహిత్ని ఫ్రాంచైజీ మారాలంటూ అభిమానులు రిక్వెస్ట్ కూడా చేశారు. అయితే ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు జరిగే ట్రేడ్ స్వాప్లలో హిట్ మ్యాన్ పేరు కూడా వినిపిస్తోంది. ఒకప్పటి హైదరాబాద్ ఐపీఎల్ టీం అయిన డెక్కన్ ఛార్జర్స్తోనే రోహిత్ ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చారు. దాంతో ఇప్పుడు మళ్ళీ రోహిత్ని అదే హైదరాబాద్లోకి తీసుకోవడానికి సన్ రైజర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ మాతృభాష కూడా తెలుగే కావడంతో ఈ రూమర్స్కి మరింత బలం చేకూరుతున్నాయి.